నేను మీ ఎదుటికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిది, దేవుడు విశ్రాంతి దినాన్ని గురించి ఎందుకు అంత ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. రెండవది, పరిశుద్ధాత్మను ఎదిరించుట అంటే ఏంటి. ఈ రెండు విషయాలు నేను మీ ఎదుటికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు బాప్తిసం తీసుకునే క్యాండిడేట్స్ కూడా ఉంటే చాలా బాగుండేది. మరి వారు ఇంకా రాలేదు, వారు కూడా వస్తారని ఆశిద్దాం. ప్రభు ఇశ్రాయేలీలతో నిబంధన చేసినప్పుడు వారికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని ప్రారంభించి మొత్తం 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అందులో 3వ ఆజ్ఞ విశ్రాంతి దినానికి సంబంధించినటువంటి ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ, నీ దేవుడు ఎవరో తెలుసుకో. రెండవ ఆజ్ఞ, నీ దేవుని మహిమను విగ్రహాలకు మార్చేవద్దు, తగ్గించవద్దు. 3వ ఆజ్ఞ, నీ దేవుని సన్నిధిని గడపటానికి నీవు జ్ఞాపకం ఉంచుకో అని 3వ ఆజ్ఞ. ఈ 3 దేవునికి సంబంధించినటువంటి ఆజ్ఞలు, లేక దేవునితో మనిషికి ఉండేటువంటి రిలేషన్షిప్కి సంబంధించినటువంటి ఆజ్ఞలు. ఆ తర్వాత ఆజ్ఞలు మనిషికి మధ్య ఉండాల్సినటువంటి సంబంధాన్ని తెలియజేసేటువంటి ఆజ్ఞలు. మనము క్రైస్తవులంగా, అనగా దేవుని పిల్లలంగా, దేవుని సన్నిధిలో ఆయనను సేవిస్తూ ఉన్నప్పుడు దేవునిని గురించి సరి అయినటువంటి అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. ఈ సరి అయినటువంటి అవగాహన లేనప్పుడు మన ఆరాధనలన్నీ కూడా కేవలం యాంత్రికంగా, ఆచారయుక్తంగా జరిగిపోతూ ఉంటాయి. అందరూ ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ దేవుని యాబ్సెన్స్ ఉంటుంది, అక్కడ దేవుడు ఉండడు. కాబట్టి క్రైస్తవులంగా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారంగా, దేవుణ్ణి ఆరాధించే ప్రతి ఒక్కరికి దేవుణ్ణి గూర్చినటువంటి సరి అయినటువంటి అవగాహన ఉండాలి. అందుకనే దేవుడు ఆ ఆజ్ఞలు ఇచ్చాడు. సో మొదటి 3 ఆజ్ఞలు దేవుణ్ణి గూర్చి మనిషి అవగాహన చేసుకోవటానికి ఉపయోగపడితే, దేవుని గూర్చి నీకు తెలిసినటువంటి జ్ఞానముతో నీవి లోకములో జీవించాల్సిన జీవితాన్ని తెలియజేసేవి మిగిలినటువంటి ఆజ్ఞలు. కనుక వీటిని మనం చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో అవగాహన చేసుకోవటం అవసరం. సో దేవుడు మొదట నేనెవరిని అని మాట్లాడి, రెండవది నా మహిమను విగ్రహాలకు కుదించవద్దు అని మాట్లాడి, ఆ తర్వాత విశ్రాంతి దినాన్ని గూర్చినటువంటి ఒక ఆచారాన్ని ఇచ్చాడు. నాకు చాలా కాలం ఈ విశ్రాంతి దినాన్ని గూర్చినటువంటి ఆచారం అర్థం కాలేదు. ఎందుకంటే విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము అని చెప్పాడు. విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడినప్పుడు అది నీ దేవుని సన్నిధిలో కనపడవలసిన దినం అని మాట్లాడి దాన్ని పరిశుద్ధంగా నువ్వు ఆచరించు అన్నాడు అన్నమాట. పరిశుద్ధంగా ఆచరించుట అంటే అర్థమేంటి అనేది నాకు చాలా కాలం అర్థం కాని విషయం. నేను మొదటి నుండి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని గనక క్రైస్తవ భక్తి మర్యాదలు తెలుసు. కాబట్టి మన అవగాహనలో
ఆదివారం విశ్రాంతి దినం అని మనం అనుకుంటే, ఈ ఆదివారపు దినాన్ని చాలా పవిత్రంగా గడపాలి అనే ఒక అవగాహన ఉండేది. ఆ రోజున వేరే పనులు చేయకూడదు, నేను దేవుని యొక్క సన్నిధిలో గడపాలి అని ఒక అవగాహన. ఓకే, అయితే ఆ అవగాహన ఎంతవరకు కుదించబడిందంటే, దినములో సగం రోజు కూడా కాదు, కేవలం ఒక 2 గంటలకి కుదించబడింది. ఒక 2 గంటలకి కుదించబడితే 24 గంటల్లో మిగిలిన 22 గంటలు నేనేం చేస్తాను? ఆ విషయం మీద నాకు అసలు అవగాహన లేదు. సో అటు ఇటు చూడడం, అందరూ ఎలా జీవిస్తే మనం కూడా అలాగనే జీవించడం అనేది పరిపాటు అయిపోయింది. ఆ తర్వాత అది అలవాటు అయిపోయింది. ఈ మధ్యకాలంలో నేను నా యొక్క వ్యక్తిగత ధ్యానాలలో యెహెజ్కేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథంలో ఈ 20వ అధ్యాయాన్ని నేను చదువుతూ ఉండేటప్పుడు అందులో ప్రత్యేకంగా విశ్రాంతి దినాలను గూర్చినటువంటి ప్రస్తావన దేవుడే తీసుకొచ్చాడు. యెహెజ్కేలు ప్రవచించే సమయానికి ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నారు. వారిలో చాలామంది వారి స్వదేశాన్ని విడిచిపెట్టేసి వేరే దేశానికి దాసులుగా, యుద్ధ ఖైదీలుగా కొనుపోబడ్డారు. వారి మధ్య యెహెజ్కేలు దేవుని యొక్క ప్రవచనాలను పలుకుతూ ఈ మాటలన్నీ చెబుతూ ఉన్నాడు. అప్పుడు యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడి వారితో విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడు అన్నాడు. విశ్రాంతి దినమును గూర్చి, నేను విశ్రాంతి దినములను ఏర్పాటు చేశాను, ఆ విశ్రాంతి దినములను మీ పితరులు ఆచరించలేదు. ఒకటి. రెండవది, ఆచరించవలసిన రీతిగా ఆచరించలేదు. కాబట్టే ఈ రోజున మీరు ఈ స్థితిలో ఉన్నారు అని మాట్లాడాడు. ఒకటి. రెండోది ఏం మాట్లాడాడంటే, నేను మీ పితరులతోనే కాదు మీతో కూడా మాట్లాడాను. ఏమని మాట్లాడాను చూడండి. అదే 20వ అధ్యాయంలో 18వ వచనంలో ఇలా ఉంటుంది. వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లలతో ఇలాగు సెలవిచ్చితిని, మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరుచుకొనకయు ఉండుడి. మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులు గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించండి అని మాట్లాడాను. అయితే పితరులు వినలేదు, పిల్లలు కూడా వినలేదంట. అప్పుడు దేవుడు మాట్లాడతాడు, ఈ విశ్రాంతి దినముల లెక్క చొప్పున మిమ్మల్ని 70 సంవత్సరాలు చెరకు అప్పగించేస్తానన్నాడు. వారు వాగ్దాన దేశంలో నివసించినటువంటి దినాల సంవత్సరాల లెక్క చొప్పున ఒక సంవత్సరానికి 52 వారాలు అనుకుంటే, అలా వారు ఎన్ని విశ్రాంతి దినాలనైతే పాడు చేశారో అన్ని విశ్రాంతి దినాల లెక్క చొప్పున నేను మిమ్మల్ని 70 సంవత్సరాల పాటు చెరలోనికి అప్పగించేస్తున్నాను అని చెప్పాడు. విశ్రాంతి దినానికి ప్రభువు ఎందుకు అంత ప్రాముఖ్యతనిచ్చాడు? వారిని శిక్షించాల్సి వచ్చినప్పుడు ప్రభువు విశ్రాంతి దినాలని లెక్కించి ఎందుకు శిక్షించాడు? వారి పాపాలను లెక్కించలేదు. దేనిని లెక్కించాడంటే విశ్రాంతి దినములను లెక్కించి విశ్రాంతి దినముల లెక్క చొప్పున నేను మీకు శిక్ష వేస్తాను అన్నాడు అన్నమాట. అసలు ఎందుకు దేవుడు విశ్రాంతి దినాల్ని ఎంత సీరియస్గా తీసుకున్నాడు అని అడిగితే, ఇక్కడ ప్రభువు
అసలు విశ్రాంతి దినాన్ని ఎందుకు నేను నియమించానో అది మీరు తెలుసుకోండి అని మాట్లాడాడు. విశ్రాంతి దినం యొక్క ఉద్దేశ్యం ఏంటి? చూడండి, 20వ అధ్యాయంలో 12వ వచనం. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకొనున్నట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించి తిని. విశ్రాంతి దినం యొక్క ఉద్దేశ్యం ఏంటో చాలా క్లియర్గా చెప్తున్నాడు. నేను విశ్రాంతి దినములను మాత్రమే లెక్కించి ఆ లెక్క ప్రకారంగా మనుష్యుల మీదకి శిక్షను పంపించడానికి కారణం ఏంటంటే వారు విశ్రాంతి దినాలను నిర్లక్ష్యం చేశారు. విశ్రాంతి దినాలను నిర్లక్ష్యం చేస్తే ఏంటి నష్టం అని అడిగితే అసలు విశ్రాంతి దినం యొక్క ఉద్దేశం ఏంటో మీరు మొట్టమొదట తెలుసుకోండి అంటున్నాడు. ఏంటంటే ఉద్దేశం? విశ్రాంతి దినం యొక్క ఉద్దేశం ఏంటంటే నేను మిమ్మును పవిత్రపరచు దేవుడనని మీరు తెలుసుకొనున్నట్లు ఇది సూచన అన్నాడు. దీని అర్థం ఏంటి? నేను మిమ్మును పరిశుద్ధపరచునట్లు, నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడనని మీరు తెలుసుకున్నట్లు ఈ విశ్రాంతి దినం మీకు సూచన అన్నాడు అన్నమాట. అంటే ఇక్కడ దేవుడు ప్రతి విశ్రాంతి దినాన్ని మనుష్యులు పశ్చాత్తాపంతో ప్రభు యొక్క సన్నిధికి రావాలని కోరుకుంటున్నాడు అంతే. ఎందుకు పశ్చాత్తాపంతో రావాలి? ఎందుకు పశ్చాత్తాపంతో రావాలంటే మొదటి విషయం, నీకు విశ్రాంతి దినాన్ని నియమించిన నీ దేవుడు, నిన్ను లోకంలో నుండి పిలిచినటువంటి నీ దేవుడు పరిశుద్ధుడు అనే అవగాహన నీకు కావాలి. విశ్రాంతి దినం నీకు అది జ్ఞాపకం చేస్తుంది. నీ దేవుడు పరిశుద్ధుడు, నీ దేవుడు పరిశుద్ధుడు గనక నీ సన్నిధిలోనికి వచ్చిన ప్రతిసారి ఆ దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి నీ జీవితం తాకబడాల. యెషయా దేవుని సన్నిధిలోనికి వచ్చాడు. అత్యున్నతమైన సింహాసనంలో దేవుడు ఆసీనుడై ఉండుట చూశాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతలు పొగడుతూ ఉంటే ఆ విషయాన్ని విన్నాడు. వెంటనే తన జీవితంలో నుంచి, తన హృదయంలో నుంచి తాను వేసిన కేకేంటో తెలుసా? నేను అపవిత్రుడను, నేను చచ్చిపోయాను, నేను నశించాను, నేను అపవిత్రుడను, అపవిత్రమైన ప్రదవులు కలిగినటువంటి వారి మధ్య నేను నివసిస్తూ ఉన్నాను. దేవుడు పరిశుద్ధుడు అని మనకి తెలిసినప్పుడు అసలు మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది అన్నమాట. సో ఇక్కడ దేవుని యొక్క కృపను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మానవుని యొక్క స్వభావాన్ని దేవుడు జడ్జి చేయటం లేదు. మనిషి యొక్క స్వభావాన్ని బట్టి ఆ మనిషి మీద తీర్పు చెప్పడం లేదు దేవుడు. నీ స్వభావము నేను ఎరుగుదును, ఈ లోకములో నువ్వు చేసే క్రియలను నేను ఎరుగుదును, కానీ నీ దేవుడు పరిశుద్ధుడు గనక నీ స్వభావాన్ని బట్టి, నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి ప్రభు సన్నిధిలోనికి వచ్చి పశ్చాత్తాప పడకపోవడం భయంకరమైనటువంటి విషయం. ఇది భయంకరమైన విషయం. మనిషి పాపం చేయటం దేవునికి ఆశ్చర్యం కాదు, కానీ పాపం చేసిన మనిషి దేవుని వైపుకి తిరగకపోవటం నిన్ను భయంకరమైన నాశనానికి గురి చేస్తుంది. దేవుడు విశ్రాంతి దినాలను నియమించింది అందుకొరకే.
మన యొక్క శక్తియుక్తులను మనం చాటుకోవడానికి కాదు, మన యొక్క తలాంతులను నిరూపించుకోవటానికి కాదు, మనం ఎంత గొప్పవారమో తెలియచేయటానికి కాదు, లేక మనము క్రైస్తవులము కాబట్టి ఆలయానికి వెళ్ళాలి అని కానే కాదు. నీ దేవుని దగ్గరికి నువ్వు రావాలా. దేవుని దగ్గరికి రాకుండా తిరిగేవాడు ఏం చేస్తున్నాడంటే, వాడికి దేవుడు పరిశుద్ధుడు అన్న అవగాహన ఉన్నా లేకపోయినా వాడు చేసే పని ఏంటంటే, వాడు దేవుని కంటే తనను తాను ఎక్కువ ప్రేమించుకుంటున్నాడు. దేవుణ్ణి సంతోషపెట్టడం కంటే తన యొక్క స్వంత క్రియలను చేస్తూ తనను తాను సంతృప్తి పరుచుకోవటమే ఎక్కువ అని కోరుకుంటున్నాడు. కాబట్టి వాడు దేవుని సన్నిధికి రాడు. వీరు చేసిన పనులు అవే. సో విశ్రాంతి దినము అనేది మనుషులకు ఒక సూచన, లేక ఒక జ్ఞాపకం. నీ దేవుడు పరిశుద్ధుడు. ఒకవేళ నీ పనులలో పడి నీ ఇష్టాలు నెరవేర్చుకోవటంలో నువ్వు పడిపోయి తలమునకలైపోయి బిజీ అయిపోయి ఈ జీవితాన్ని నడిపించుకోవటానికి రకరకాలుగా నీవు శ్రమపడి ఒకవేళ దేవుణ్ణి మర్చిపోతావేమో. కమ్ బ్యాక్, రా, మరలా దేవుని సన్నిధికి రా అని దేవుడిచ్చినటువంటి ఆహ్వానం ఇది. నేను ఇక్కడ ఏం చేస్తానో తెలుసా? నేను నిన్ను పవిత్రపరుస్తాను, నేను నిన్ను పరిశుద్ధపరుస్తాను. సో దేవుని సన్నిధిలోనికి వచ్చిన ఏ వ్యక్తి అయినా పశ్చాత్తాపపడకుండా తిరిగి వెళ్ళిపోతున్నాడంటే వాడికి ఒకటి దేవుడంటే ఎవరో అర్థం కాలేదు, లేదా రెండోది అతని యొక్క హృదయంలో గర్వము తిష్ట వేసుకొని కూర్చుంది అని అర్థం. దేవుని కంటే తనను తాను, పాపమును, లోకమును ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థం. కాబట్టి విశ్రాంతి దినాన్ని సరిగా ఆచరించకపోతే లోపలికి వచ్చినప్పుడు ఎలా ఉంటాడో బయటకు వెళ్ళినప్పుడు కూడా అలాగనే ఉంటాడు, మార్పు ఉండదు. లోపలికి వచ్చిన వాడు పశ్చాత్తాప పడితేనే కదా బయటకు వెళ్ళినప్పుడు వాడు దేవుని యొక్క సందేశాన్ని తీసుకువెళ్ళటానికి అవకాశం ఉండేది. లోపలికి వచ్చిన వాడు పశ్చాత్తాప పడకపోతే బయటకు వెళ్ళినప్పుడు వాడి దగ్గర దేవుని దగ్గర నుంచి తీసుకెళ్ళడానికి సందేశమేమీ ఉండదు. యెషయా ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో అప్పుడు దేవుడు అతన్ని ముట్టి పవిత్రపరిచి, నా కోసం ఎవరు వెళ్తారంటే నేనున్నాను, నన్ను పంపించు అని చెప్పాడు యెషయా. ఈరోజు లోకం దేవునిని గూర్చి తెలియని అంధకారంలో ఉండిపోయింది అంటే దానికి కారణం ఏంటో తెలుసా? దానికి కారణం ఏంటంటే దేవుని ప్రజలు దేవుని సన్నిధికి పశ్చాత్తాపంతో రాకపోవటం. తమ దేవుడు పరిశుద్ధుడని వారు ఎరుగకపోవటం, ఆ పరిశుద్ధుడైన దేవునిని వారు ఎరిగి వారి జీవితాలను మార్చుకోకపోవడం. అందుకే లోకం అంధకారంలో ఇంకా మునిగిపోతుంది. ఆదివారం ఉదయం చాలా హడావిడిగా ఎంతో కష్టపడి, కొన్నిసార్లు మనకి నిద్ర లేవాలని అనిపించకపోయినా బలవంతంగా లేచి పనులన్నీ ముగించుకొని చక్కగా తయారై ఆలయానికి వస్తాం. తిరిగి వెళ్ళేటప్పుడు లోకానికి అందించడానికి నీ దగ్గర ఒక సందేశం ఉంటుందా? ఈవేళ ఆదివారం కదండి, మీరు ఆలయానికి వెళ్ళారా అని ఎవరైనా అడిగితే ఆలయంలో నుండి వారికి చెప్పడానికి నీ దగ్గర ఒక సందేశం ఉంటుందా?
కాబట్టి ఇది దేవుడు మాట్లాడుతూ ఉన్నది. మీ దేవుడు పరిశుద్ధుడు, మనము పాపులము, నేను మిమ్మల్ని పవిత్రపరుస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు పవిత్రపరుస్తానని చెప్పినప్పుడు పాపం చేసిన వాడు పశ్చాత్తాపడాలి. పవిత్రుడు పవిత్రుడిగానే నమ్మకంగా ఉండటానికి తీర్మానించుకోవాలి. బయటికి వెళ్ళినప్పుడు నా దేవుడు పవిత్రుడని లోకానికి చాటించే సందేశాన్ని నీ జీవితం ద్వారా చూపించాల. అంతేకాదు, నీ తర్వాతి తరానికి, నీ తర్వాత వచ్చే నీ పిల్లలకు, నీ మనుమలకు నీ దేవుడు పరిశుద్ధుడని తెలిసేలాగన నువ్వు జీవించగలగాల. అందుకే విశ్రాంతి దినాలు. అందుకే దేవుడు వారిని శిక్షించాల్సి వచ్చినప్పుడు వారి పాపాలను లెక్కించలేదండి. వారి పాపాలని లెక్కించలేదు. ఏది లెక్కించాడంటే విశ్రాంతి దినాలు లెక్కించాడంట. విశ్రాంతి దినాలు లెక్కించాడు. దేవుడే గనక మన పాపాలను లెక్క పెట్టి చూడాలనుకుంటే మనలో ఒక్కడు నిలవడు. కానీ దేవుడు దేని కొరకు కనిపెడుతూ ఉన్నాడంటే, నువ్వు పాపం చేస్తావు కానీ నా దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడు. అది దేవుడు కనిపెడుతున్న విషయం. పశ్చాత్తాప పడకపోతే భయంకరమైన శిక్ష, భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుడు అదే మాట్లాడు యెహెజ్కేలు ద్వారా, నేను మీ పితరులతో మాట్లాడాను, వారి పిల్లలతో మాట్లాడాను. మీ పితరులు ఎలాగైతే నడిచారో వారి పిల్లలు కూడా అదే రీతిగా నడిచారు. నా విశ్రాంతి దినముల యొక్క ఆచారాన్ని మీరిపోయారు, అందుకే మీరు ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నారు అని చెప్పాడు అన్నమాట. కాబట్టి ప్రభు సన్నిధికి అసలు మనం ఎందుకు రావాలో తెలుసుకోవటంలోనే విశ్రాంతి దినం ఎటువంటి మేలు చేస్తుందో అది మనకు అర్థమవుతుంది. సరే, రెండవ విషయం పరిశుద్ధాత్మను ఎదిరించుట. పరిశుద్ధాత్మను ఎదిరించుట అంటే ఏంటి అది మనం ఒకసారి చూద్దాం. పరిశుద్ధాత్మను గూర్చినటువంటి సరైనటువంటి అవగాహన చాలామంది క్రైస్తవులకు లేదు. యేసుక్రీస్తుని గురించి విన్నంత ఎక్కువగా పరిశుద్ధాత్మను గురించి మనం వినం. అందుచేత పరిశుద్ధాత్మను గూర్చినటువంటి అవగాహన మనకి అంత ఎక్కువగా ఉండదు. ఉండకపోవటం తప్పని నేను చెప్పట్లేదు, కానీ తెలుసుకోకపోవటం తప్పని చెప్తున్నాను. కాబట్టి పరిశుద్ధాత్మను గూర్చినటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి వరం. అసలు మనం మన పాపముల నిమిత్తం పశ్చాత్తాపపడి యేసుక్రీస్తుని అంగీకరించాలి అంటే మనకి పరిశుద్ధాత్మ కావాలి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ లేకుండా మారు మనస్సు పొందలేడు. మేము నిన్న మొన్న దినాలలో బాప్తిస్మపు క్లాసెస్లో ఒక విషయం గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేసాం. అదేంటంటే మనస్సాక్షి. మనస్సాక్షి అంటే నీ మనస్సులోనే ఒక సాక్ష్యాన్ని దేవుడు పెట్టాడు. నీ మనస్సాక్షి దేవుడు పెట్టినటువంటి దీపం. నీ మనస్సులో ఒక సాక్ష్యం ఉంది. అంటే నువ్వు ఏం చేసినా అది తప్పైనా రైట్ అయినా నీ మనస్సు నీకు కరెక్ట్గా చెబుతుంది. ఒకవేళ మనం తప్పు చేసామనుకోండి, ఆ తప్పు ఎదుటివారు అందరూ, చూసిన వారందరూ ఒకవేళ మెచ్చుకున్నా నీ మనస్సు మాత్రం నీకు సరిగానే చెప్పుద్ది నువ్వు చేసింది తప్పు అని. అంత పర్ఫెక్ట్గా మన స్థితిని మనం తెలుసుకోవటానికి దేవుడు మనస్సాక్షిని పెట్టాడు. కానీ మన గొప్పతనం ఏంటంటే మన మనస్సాక్షి యొక్క గొంతుని కూడా నులిమేసి
మరీ మనం పాప స్వభావానికి లోనైపోతాం. అంటే మనలోనే పలుకుతూ ఉన్నటువంటి దేవుని యొక్క స్వరం, మనస్సాక్షి ద్వారా పలుకుతున్నటువంటి స్వరాన్ని కూడా అణిచేసి మన యొక్క పాప స్వభావంతో ఏకీభించి జీవించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విషయాన్ని గురించి నేనేమి ఈరోజు కొత్తగా ఇన్వెస్టిగేట్ చేసి చెప్పట్లేదు. ఇది అందరిలోని జరిగేదే, అందరికీ ఇలాగనే జరుగుతుంది. అయితే నీకు దేవుని యొక్క సువార్త వినిపించినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీ మనస్సాక్షిని యాక్టివేట్ చేస్తాడు. ఈ మనస్సాక్షి కూడా కొంతకాలం చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఆ తర్వాత అది ఆల్మోస్ట్ డెడ్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి తెలుస్తుంది మనం చేసింది తప్పని. అసలు మన లోపల ఎటువంటి గద్దింపు ఉండదు. అయ్యేం పర్లేదులే అనుకుంటాం మనం. అది సడన్గా ప్రతి మనిషిలో జరిగేది కాదు, క్రమేపీ జరిగేది. ఏ వ్యక్తి అయినా మొట్టమొదటిసారి తప్పు చేసినప్పుడు చాలా భయపడతాడు. ఎవరు చూసేస్తారో, ఏమైపోతుందో అని రకరకాలుగా భయపడి ఎవ్వరికి తెలియకుండా చేయటానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఈవెన్ తప్పు చేసేసిన తర్వాత కూడా చాలా కాలం ఆ తప్పు అతన్ని వేధిస్తుంది. కానీ ఒకదాని తర్వాత ఒకటి ఆ తప్పులు చేసుకుంటూ పోతే మన మనస్సాక్షి యొక్క గద్దింపు సన్నగిల్లిపోతుంది. అప్పుడు మనిషి ఏ స్థాయికి వచ్చేస్తాడంటే నడి రోడ్డు మీద నిలవబడి దుష్కార్యాలు చేస్తాడు. ఎవడు ఏమంటాడో చూస్తాను అంటాడనమాట. అయినా వాడికి తెలుసు వాడు చేసేదేంటో, కానీ ఆ మనస్సాక్షి చచ్చిపోతుంది. అందుకే కొన్నిసార్లు మనం కొంతమందిని, నీకు అసలు మనస్సాక్షి ఉందరా అని అడుగుతాం. నీ మనస్సాక్షి ఉందా, చచ్చిపోయిందా అని అడుగుతాం. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనస్సాక్షిని దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉన్నప్పుడు మనలో పశ్చాత్తాపం కలిగేటట్టుగా పరిశుద్ధాత్మ యాక్టివేట్ చేస్తాడు. పరిశుద్ధాత్మ ఈ మనస్సాక్షిని ప్రేరేపిస్తాడు. అప్పుడు మనము దేవుని యొక్క పిలుపుకి స్పందించి, దేవుని వాక్యానికి స్పందించి, ప్రభువా నన్ను క్షమించు అని మోకాళ్ళ మీద పడతాం. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరించటం లేక మారు మనసు పొందటం అసాధ్యం. అందుకే ప్రభు తన వాక్యంలో ఏమన్నాడంటే, బాలునికి నడవలసిన త్రోవ నేర్పించండి అన్నాడు. వాడు ఇంకా చిన్నోడుగా ఉన్నప్పుడే, బాలుడిగా ఉన్నప్పుడే నేర్పించండి. కారణం ఏంటో తెలుసా? అప్పుడు మనస్సాక్షి చాలా చురుగ్గా ఉంటుంది. ఆ టైంలోనే గనక దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క మాటలు ఆ వ్యక్తికి మనం నేర్పించగలిగితే ఆ మనస్సాక్షి దేవుని యొక్క ఆత్మ ప్రేరణకు చాలా సులువుగా రెస్పాండ్ అవుతుంది. వాడు త్వరగా పశ్చాత్తాపడతాడు, త్వరగా యేసుక్రీస్తుని, ఆ సెన్సిటివ్నెస్ని అది కోల్పోతుంది. మనం కత్తిని కొత్తగా కొన్నాం అనుకోండి, చాలా షార్ప్గా పనిచేస్తుంది. అలాగే కొంతకాలం వినియోగించిన తర్వాత మొండి బారిపోతుంది. అలాగా మన మనస్సాక్షి మొద్దు బారిపోతే పరిశుద్ధాత్మ ప్రేరణకు కూడా ఇక లొంగదు, అది స్పందించదు. అందుకే మీరు గమనించండి, చిన్నపిల్లలకి చెప్తే చాలా జాగ్రత్తగా వింటారు, వాళ్ళు మార్చుకుంటారు. అదే పెద్దోళ్ళకి చెబితే ఎంత తలబిరుసుగా సమాధానం ఇస్తారో తెలుసా? దానికి కారణం ఏంటంటే వారి మనస్సాక్షి మొద్దు బారిపోయింది. సో ఇప్పుడు అలాంటి వాడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మను కూడా ఎదిరిస్తాడు. పరిశుద్ధాత్మను కూడా ఎదిరిస్తాడు. ఎంతవరకు లోపల ఉండే మనస్సాక్షిని మాత్రమే అణుచుకున్నాడో, ఇప్పుడు ఆ వ్యక్తికి దేవుని యొక్క వాక్యం వినిపిస్తూ ఉంటే ఆ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనస్సు మార్చుకోవటానికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తూ ఉంటే అప్పటికి బాగానే ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ వాడు కఠినపరుచుకొని పరిశుద్ధాత్మను ఎదురించి పశ్చాత్తాప పడకుండానే దేవుని సన్నిధిలోంచి బయటికి వెళ్ళిపోతాడు. అదే పరిశుద్ధాత్మను ఎదిరించటం అంటే. అందుకనే యేసుక్రీస్తు ఒక భయంకరమైన మాట చెప్పాడు. ఏంటంటే, మనుష్య కుమారునికి విరోధంగా ఒకడు పాపం చేస్తే వాడికి క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా ఒకడు పాపం చేస్తే వాడికి క్షమాపణ లేదు అన్నాడు. ఎందుకు? కారణం ఏంటంటే, అసలు నీవు మార్పు చెందటానికి, పశ్చాత్తాపడడానికి ఆ పరిశుద్ధాత్మ ప్రేరణ నీకు అవసరం. దానినే తృణీకరిస్తే ఇంకా ఎలా మారు మనసు వస్తుంది? ఇక రాదు. అందుకే వాడికి ఇంకా క్షమాపణ రాదు. నీ సెల్ ఫోన్లో ఛార్జింగ్ పెడతా ఉంటే అది పనిచేస్తుంది. కొన్ని ఫోన్స్కి ఒక 2-3 రోజులు ఛార్జింగ్ మనం పెట్టకపోయినా పనిచేసే శక్తివంతమైన బ్యాటరీస్ ఉంటాయి. ఈరోజు పనిచేసింది, రేపు పనిచేసింది, ఎల్లుండి కూడా పనిచేస్తుంది, ఏం పర్వాలేదులే, నేను ఛార్జింగ్ పెట్టకపోయినా పర్వాలేదు అనుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది? అయిపోద్ది, అది డెడ్ అవుతుంది, అంతే, పనిచేయదు. ఇక అప్పుడు నువ్వు కాల్ చేసుకోవడానికి అవ్వదు, ఎవరైనా కాల్ చేస్తే నీకు తెలియజేయడానికి కూడా అవ్వదు. ఇట్స్ డెడ్. మన మనస్సాక్షి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణకు లొంగకపోతే జరిగేది అదే. అప్పుడు మనం దేవునికి రెస్పాన్స్ ఇవ్వం, దేవుని మాటలకు స్పందించం. దేవుని మాటలు ప్రకటించేవాడు ప్రకటిస్తూనే ఉంటాడు, మనం మాత్రం వినం. కారణం ఏంటంటే వీఆర్ కంప్లీట్లీ డెడ్. ఆధ్యాత్మిక విషయాలు. అందుకని ఇక్కడ స్టెఫను ఈ మాట మాట్లాడుతున్నాడు. చూడండి, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగం. స్టెఫను మొట్టమొదటి హతసాక్షి యేసుక్రీస్తు కోసం. స్టెఫను ఒక పరిచారకుడు, సంఘములో ఒక పరిచారకుడు, దేవుని యొక్క ఆత్మచేత బలముగా ప్రేరేపించబడిన వ్యక్తి. అతడు చేసినటువంటి ఆ ప్రసంగాన్ని చూస్తే, ఈ అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు ఆయన చేసిన ప్రసంగమే. 60 వచనాలు ఉన్నాయి. ఈ 60 వచనాలు ఉండేటువంటి ప్రసంగాన్ని అంతటిని మనం గమనిస్తే, స్టెఫనుకు లేఖనాల జ్ఞానం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాల గురించి మాట్లాడతాడు, క్యారెక్టర్స్ గురించి మాట్లాడతాడు, ఆయా వ్యక్తులను గురించి మాట్లాడతాడు, దేవుని యొక్క ప్రణాళికలను గురించి మాట్లాడతాడు, యేసు క్రీస్తుని గురించి మాట్లాడతాడు, అన్నీ మాట్లాడతాడు. ఈవెన్ ఆలయాన్ని గురించి కూడా మాట్లాడతాడు. అసలు ఆలయానికి దేవునికి మధ్య ఉండే సంబంధం ఏంటో కూడా మాట్లాడతాడు. అన్నీ మాట్లాడిన తర్వాత ఆయన చివరిగా ఎవరైతే తనను చంపటానికి సిద్ధంగా ఉన్నారో వారిని ఉద్దేశించి మాట్లాడతాడు. తనను చంపటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ వ్యక్తులందరూ కూడా ఆలయం అంటే చాలా ఇష్టం. వాళ్ళకి ఆలయం మీద బోలెడంత మమకారం, కానీ దేవుని మీద ప్రేమ లేదు.
అందుకని వారు ఆలయాన్ని భద్రపరచడానికి చాలా ప్రయాసపడతారు, కానీ దేవునిని మాత్రం వారు ప్రేమించరు. అసలు దేవుని దగ్గరికి రారు. దేవుని మాట వారికి ఇష్టం లేదు. అందుకే ఇక్కడ ఈ స్టెఫను మాట్లాడుతూ సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించాను. ఓకే, సొలొమోను ఆయన కొరకు కట్టించిన మందిరం ఎంత గొప్పదో మనకందరికీ బాగా తెలుసు. అయితే దేవుని ఆలోచన మీరు తెలుసుకోండి అన్నాడు. ఏంటది? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. ఆయన సర్వోన్నతుడు, హస్తకృతములైన ఆలయాలలో నివసించడు. మరెందుకు ఆలయం? మరెందుకు ఆలయం అంటే, ఇదిగో నీవు దేవునిని సంధించటానికి, మనమందరము దేవుని యొక్క సన్నిధిలో సహవాసం చేయటానికి ఒక స్థలము కావాలి. ఇది మన కొరకే కానీ దేవుడు నివసించటానికి కాదు. అయితే దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, నేను మీ మధ్య ఉంటాను, మీలో ఉంటాను, మీరే నా ఆలయం. ఈ విషయాన్ని చెప్పి ఇలా అన్నాడు. చూడండి 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారలారా, మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. పరిశుద్ధాత్మను ఎదిరించడం గురించి మాట్లాడాడు. మేము పరిశుద్ధాత్మను ఎదిరించడం ఏంటి? మేము ఎలాగ ఎదిరిస్తాం? ఆలయానికి వస్తున్నాం కదా, అవును మీరు ఆలయానికి వస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు కదా, అవును ప్రార్థన చేస్తారు. ధర్మశాస్త్రాన్ని వివరిస్తున్నాం కదా, అవును మీరు వివరిస్తున్నారు, బాగానే ఉంది. కానీ మీ హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా. ఇందాక మనం చెప్పుకున్నాం, దేవుని వాక్యము ప్రకటించబడుతూ ఉండగా పరిశుద్ధాత్మ మన యొక్క హృదయాలలో మన మనస్సాక్షిని ప్రేరేపించటం ద్వారా కార్యం చేస్తాడు. అప్పుడు దేవుని వాక్యానికి మనం లోబడతాం. ఆ పని జరగట్లేదు అంటే అది పరిశుద్ధాత్మని ఎదిరించడమే. అంటే ఇంకొక రకంగా సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే, పరిశుద్ధాత్మని ఎదిరించేవారు ఎవరు అంటే దేవుని వాక్యమునకు లోబడని వారు. అంతే. దేవుని వాక్యానికి లోబడనొల్లని వారు పరిశుద్ధాత్మను ఎదిరించేవారు. పరిశుద్ధాత్మను గురించి యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు ఈ మాటలే చెప్పాడు. ఆయన నా వాటిలోనివే తీసుకొని మీకు బోధిస్తాడు, మీకు తెలియజేస్తాడు. దేవుని వాక్యము అని పేరు కలిగిన వాడెవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. సో ఈ దేవుని వాక్యంలో వ్రాయబడిందంతా ఏంటి? ఆ యేసుక్రీస్తు మాట్లాడిన మాటలే వ్రాశాడు. కనుక ఇంకా చెప్పాలంటే, దేవుని వాక్యమునకు లోబడనొల్లని వారు పరిశుద్ధాత్మను ఎదిరించడమే కాదు, యేసుక్రీస్తుని తృణీకరిస్తున్నారు. ఇప్పుడు మళ్ళొక మాట, యేసుక్రీస్తుని తృణీకరించటం అంటే ఎవరైతే యేసుక్రీస్తుని నీ దగ్గరకు పంపించారో ఆ తండ్రిని కూడా తృణీకరిస్తున్నట్టే లెక్క. విచ్ మీన్స్ యు ఆర్ జస్ట్ రిజెక్టింగ్ గాడ్. పరిశుద్ధాత్మని ఎదిరించడం మనకి తీవ్రమైన నష్టాన్ని కలుగు చేస్తుంది. విశ్రాంతి దినములను దేవుడు ఏర్పరిచినప్పుడు దేవుడు తన ఆత్మ కార్యాన్ని
ఈ రీతిగా జరిగించటానికే పూనుకున్నాడు. తన వాక్యాన్ని వినిపించి తన పరిశుద్ధాత్మ కార్యాన్ని ప్రతి హృదయంలో జరిగించి మనుష్యులు పశ్చాత్తాపపడినప్పుడు వారిని క్షమించి వారికి అసలైన పరిశుద్ధమైన మార్గం ఏంటో బోధించి లోకంలోనికి పంపించడానికి దేవుడు కోరుకున్నాడు. అదే విశ్రాంతి దినం. అదే విశ్రాంతి దినం. ఈ రోజున మనం వారంలో ఒక్క దినాన్ని మాత్రమే విశ్రాంతి దినంగా పాటించాల్సిన అవసరం లేదు. ఇలాంటి కూడికలు చాలా అవసరం. కానీ మనం ప్రతిరోజు దేవుని సన్నిధికి రావాల్సిన వారం. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్నవారి కంటే ఇప్పుడు మనకి ఎక్కువ అవగాహన ఉంది. దేవుడు ఆదివారాలు మాత్రమే పరిశుద్ధుడు కాడు. పరిశుద్ధత అనేది అది దేవుని యొక్క స్వభావం. ఆయన ఎప్పుడూ పరిశుద్ధుడే. ఆయన ఎప్పుడూ పరిశుద్ధుడే. ఆయన ఎప్పుడూ పరిశుద్ధుడే కాబట్టి ఆయనను ఎరిగిన ప్రతి ఒక్కడు ప్రతి క్షణము దేవునితో అనుసంధానమై దేవునితో సంబంధం కలిగిన వాడై జీవించాల్సిన అవసరత ఉంది. సో పరిశుద్ధాత్మను మన జీవితంలో ఏ క్షణమున కూడా ఎదిరించకూడదు. ఇవన్నీ మన జీవితంలో మనకి తెలియకుండానే చేసిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం క్రైస్తవులంగా రక్షించబడిన వారంగా మనం ఏదైనా తప్పు చేయాల్సి వచ్చినప్పుడు మన హృదయంలోనికి గద్దింపు చాలా ఫోర్స్ఫుల్గా తీవ్రంగా వస్తుంది. కానీ దానిని అధిగమించటానికి ప్రయత్నం చేస్తాం. ఏదో మనం ఇక దాన్ని జయించలేము అన్నట్టుగా, మనం శక్తిహీనులము అన్నట్టుగా ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఇతరుల యొక్క ప్రెజర్ని తట్టుకోలేక, పరిస్థితుల యొక్క ప్రెజర్ని తట్టుకోలేక మనం శక్తిహీనులమైపోయినట్టు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, ప్రభువా ఇది నేను చెయ్యకపోతే నాకు కుదరదు నాయనా అన్నట్టుగా దేవునితో మాట్లాడతాం. దాన్ని కమిట్ అయిపోతాం. అది క్రైస్తవ జీవిత విధానం కాదు. మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మ గద్దింపునకు చాలా సెన్సిటివ్గా ఉండాలి. ఈరోజు శ్యామ్ చాలా చక్కగా గిటార్ వాయిస్తున్నాడు. ఆయన అడిగితే మీకు కొన్ని విషయాలు చెప్తాడు. మొదట్లో గిటార్కి 6 స్ట్రింగ్స్ ఉంటే ఈ 6 స్ట్రింగ్స్కి ట్యూనింగ్ చేయటం అర్థమవ్వదు ఆ వ్యక్తికి. దేనికి ఏ శృతిలో ఉండాలో తెలీదు. కానీ తర్వాత ఇప్పుడైతే ఏం జరుగుద్దంటే ఒక్కొక్క స్ట్రింగ్ చూడాల్సిన పని లేదు. ఒక్క కార్డ్ వేస్తే ఇట్లా పట్టుకుని ఇలాగంటే ఏ స్ట్రింగ్ ఏ స్థాయిలో ఉందో తెలిసిపోతుంది. ఏం జరిగింది అప్పటికి ఇప్పటికి అంటే అతనిలో సెన్సిటివ్నెస్ పెరిగింది. ఒకప్పుడు ఎంతో జాగ్రత్తగా వింటేనే తప్ప అది అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు బై ప్రాక్టీస్ అతని యొక్క అనుభవంతో, అతని యొక్క సాధనతో చిన్న డిఫరెన్స్ కూడా తెలుసుకోగలిగేటువంటి జ్ఞానం వస్తుంది. అది మ్యూజిషియన్స్ అందరికీ పరిచయమే. నీ ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధాత్మను ఎదిరించకుండా నువ్వు జీవించాలి అంటే ఆ సెన్సిటివ్నెస్ని నువ్వు కలిగి ఉండాలి. రోజు రోజుకి ఆ సెన్సిటివ్నెస్ పెరగాల. చిన్న తప్పు జరిగిన, చిన్న వ్యర్థమైన ఆలోచన వచ్చిన, ఒక చిన్న వ్యర్థమైన మాట పలకాలన్నా ఇమ్మీడియట్గా నీ హృదయంలో నొప్పి నీకు తెలియాల. అది తెలిసినప్పుడు
మనం దేవుని సన్నిధిలో చక్కగా జీవించగలుగుతాం. దేవుడు అదే కోరుకున్నాడు. కాబట్టి ఆయన సన్నిధిని మనము పరిశుద్ధాత్మను ఎదిరించకుండా జీవించటానికి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇంతకుముందు కూడా మనం ఈ వచనాన్ని చాలాసార్లు చూసాం. ఈరోజు మరలా ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఈరోజు బాప్తిసం తీసుకోబోతున్న వ్యక్తులు ఈ విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మీ జీవితాన్ని మీరు యేసుక్రీస్తుకి సమర్పించుకున్నారో పశ్చాత్తాపంతో, అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడతారు. అనగా దేవుని పరిశుద్ధాత్మ మీ హృదయంలో నివాసం చేస్తాడు. సో దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీ హృదయంలో నివాసం చేస్తాడు గనక ఇప్పుడు మీకు పాపాన్ని గురించి ఇంకా ఎక్కువ గద్దింపు వస్తూ ఉంటుంది హృదయంలో. ఇంతకుముందు అది ఉండదు. చేస్తే చేసాం, లేకపోతే లేదు, అందరితో కలిసి చేస్తే అది మంచిదే అనుకుంటాం. కానీ ఇప్పుడు అలా కాదు. 100 మంది నీకు వ్యతిరేకంగా చేసినా నువ్వు మాత్రం దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణ మేరకు నీ మనస్సాక్షి ఆ ప్రేరణకు లొంగుతూ ఉన్న కొలది దేవుని చిత్తం ఏదో గ్రహించి అది చేయటానికి నువ్వు ప్రేరేపించబడతావు. ఇది ఎప్పటి వరకు ఉంటుందంట? విమోచన దినము వరకు. అంటే మనం ఈ లోకము నుంచి విడిపించబడి దేవుని సన్నిధికి చేరుకునే వరకు. ఇందాక సండే స్కూల్ పిల్లలు పాడారు కదా, ఆ రోజు ఒక రోజు ఉంది, మనం వెళ్తాం, మేఘం వచ్చి మనల్ని తీసుకెళ్తుంది. ఆ విమోచన దినం ఒకటి ఉంది. మనం ఈ శరీరము నుంచి, ఈ లోకము నుంచి, లోక పరిస్థితుల నుంచి విమోచింపబడి పాపమే లేని చోటికి వెళ్ళిపోతాం. అలాంటి దినము వచ్చే వరకు ఈ లోకములో ఉన్నంత కాలం మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని పొందుకోగలుగుతాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనల్ని ఒంటరిగా వదలలేదు ఆయన. మీ బ్రతుకు మీరు బ్రతకండి అనలేదు. దేవుడు తన యొక్క ఆత్మను మనలో నివాసం ఉండేలాగానే చేస్తాడు. సో మనం రక్షింపబడినది మొదలుకొని విమోచన దినము వరకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం. ఈ ఆత్మ లేకపోతే వాడు దేవుని వాడు కాడు అన్నాడు. ఈ పరిశుద్ధాత్మ విశ్వాస యొక్క జీవితంలో పర్మనెంట్గా నివాసం చేస్తాడు, మధ్యలో వదిలేసేవాడు కాడు. కాబట్టి ఏం జరుగుద్దంటే, ఒకవేళ విశ్వాసి ఎప్పుడైనా దేవుని వాక్యానికి లోబడకుండా పాపముతో ఏకీభవిస్తే నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. అది నీ హృదయానికి చాలా చేదైపోతుంది, బాధగా ఉంటుంది. అందులోంచి బయటకు వచ్చే వరకు నీకు నెమ్మది ఉండదు. అందుకే ఆ మాట చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. ఒకవేళ దేవుడు నీ జీవితంలో ఇది పాపము అని తెలియజేస్తే వెంటనే ఒప్పేసుకో. నువ్వు అలాగనే క్రైస్తవ జీవితాన్ని జీవించగలవు. అది తప్పించి నీకు వేరే క్రైస్తవ జీవితం లేదు. ఆచారాలు నిన్ను నిలబెట్టలేవు. కేవలం దేవుడు మాత్రమే నిన్ను నిలబెట్టగలడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో ఆయన శరణు వేడుకోవటం క్రైస్తవ జీవితానికి చాలా అవసరం. పరిశుద్ధాత్మని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదిరించవద్దు. అలా ఎదిరిస్తే మనకి బ్రతుకు లేదు. కనుక ఈ రోజున ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాలోనే నీ పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి నా మనస్సాక్షి చేత నేను గద్దించబడుతూ ఉన్నప్పుడు నేను మొండికేయకుండా కఠిన హృదయుడను కాకుండా
నీ మాటకు విధేయత చూపించే మనస్సు నాకు ఈ ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు మనకి సహాయం చేయనుగాక. దయచేసి తలలు ఉంచుకొని కన్నులు మూసుకొని ప్రభు వైపుకి మనం చూద్దాం. నీవిప్పుడే ప్రభువుని అంగీకరించిన వ్యక్తివైనా, లేక ఎప్పుడో ప్రభువుని అంగీకరించి విశ్వాసివైనా, మనకందరికీ ఒకటే నియమం: పరిశుద్ధాత్మను ఎదిరించవద్దు. ఒకవేళ దేవుని యొక్క ఆత్మ మన మనస్సులను ప్రేరేపించి ఇది దేవుని చిత్తం కాదని తెలియజేస్తూ ఉన్నట్లయితే, దానిని పశ్చాత్తాపంతో యథార్థ హృదయంతో ఒప్పుకొని దేవునితో సమాధాన పడడం మనకి చాలా మంచిది. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. మీరు మా పాపములను లెక్కించు దేవుడు కాదు, నీకు స్తోత్రాలు. విశ్రాంతి దినములను లెక్కించువాడవు ప్రభువా. మేము ఈ విషయాన్ని గ్రహించి మేము నిన్ను సంధించే ప్రతిసారి నీవు పరిశుద్ధుడవని ఎరిగి మా పాపము నుండి మేము విడుదల పొందిన వారమై పశ్చాత్తాపంతో నీ సన్నిధిని ఉండగలుగునట్లు మాకు సహాయం దయచేయండి. పరిశుద్ధత మా అనుదిన జీవిత విధానం అవునట్లు సహాయం దయచేయండి. పాపాన్ని గూర్చి దేవా, మా హృదయాలు ఆ సెన్సిటివ్నెస్ని కోల్పోకుండా సహాయం దయచేయండి. మమ్మను కనికరించండి. ఈ విధంగా ప్రార్థన చేస్తున్న ప్రతి వ్యక్తిని నీ చేతికి అప్పగించుకుంటూ, నన్ను కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్.